మనలో చాలా మందికి ఆనందం లేదు, మనలో చాలా మందికి ప్రేమ తగ్గిపోతూ ఉంది, మనలో చాలా మందికి ద్వేషం పెరిగిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రేమని ఇస్తాడు, దెయ్యము ద్వేషాన్ని కలిగజేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు మనల్ని ఈ సమయంలో, ఆనందంగా ఉన్నావా అని ఇప్పుడు మనల్ని దేవుడు అడిగాడు అనుకో, లేదంటే ఒక జోష్నే ఎవరో ఒక అమ్మాయి ఎవరో ఒక అబ్బాయి నీ దగ్గరికి వచ్చి అడిగాడు, బాగున్నావా? స్మైల్, మన ముఖం మీద చిరునవ్వు వచ్చేసి చాలా బాగున్నాను, లేదంటే బాగున్నాను, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ఎక్సలెంట్ అంటాం కదా. మనసును అడిగి చూడు, తొంగి చూసుకో ఒకసారి నువ్వు. ఇటు లెఫ్ట్కి తిరిగితే స్మైల్ ఆగిపోతుంది, నవ్వు ఆగిపోతుంది. రైట్కున్న మనిషి వైపు తిరిగితే మళ్ళీ స్మైల్ వస్తుంది. ఇట్స్ లైక్ హిపోక్రసీ, నాటకం, కపటం అది. ఇదిగో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం చదువుతాను, వినండి. దయచేసి తప్పుగా అనుకోకండి, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడా. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము. జనుల ముందు నటన చేయవలదు, నీ మాటలను అదుపులో ఉంచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. జనుల ముందు ఏం చేస్తున్నామంట? నవ్వు రాకపోయినా నవ్వుతున్నాము, బాధ లేకపోయినా బాధ ఉన్నట్టుగా. ఒక్కొక్కసారి భర్త రాగానే అంత బాగానే ఉంటుంది, ఆఫీస్ నుంచి అతను వస్తున్నప్పుడు నీకు ఫోన్ చేస్తాడు, లేదంటే ఎవరు భర్తలో వాళ్ళకి ఫోన్ చేస్తాడు అనుకోండి, చేసి ఇలా ఉంది అలా ఉంది రెడీ చేయని చెప్పగానే మనం అన్ని పనులు పక్కకు పెట్టినా పర్లేదు కానివ్వండి, భర్తను కూడా పక్కకు పెట్టేసి అదే సమయానికి ఆయన వచ్చి 5:30కి 6:30కి పోయి బాసన తోముతుంటాము, బట్టలు ఉతుకుతుంటాము, గ్యాస్ దగ్గర అది ఇది సదురుతుంటాము. ఏమీ ఉండదు. నాటకం ఆపంటున్నాడు దేవుడు. నటన చేయడం ఆపేసి అంటున్నాడు. నీ భర్తని రాగానే ఏం చేస్తావు? హగ్ చేసుకో, నీ భర్తే కదా, దేవుడిచ్చాడు కదా, వెళ్ళి కౌగిలించుకో, దేవుడు ప్రేమను చూపించు, వెళ్ళి చంప నిమురు. ఎలా ఉందయ్యా? అంత బాగుంది, ఆఫీస్లో బాగానే ఉందమ్మా. వాటర్ తాగుతావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా? నేను నిజంగా జరగలేనిది చెయ్యలేనిది నీకు చెప్పట్లేను, నీ మీద రుద్దట్లేను. అట్స్ హిపోక్రసీ. ఒకవేళ నేను అలా చెబితే కపట ప్రవక్తిని అవుతాను, ప్రవక్తకురాలు అవుతాను, మీరు ఏదనుకుంటే అది అవుతాను. నాకు దేవుడు ఏది నేర్పించాడో అది ఏమంటారండి, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. కాబట్టి భర్తను విడిచిపెట్టి బాసాల వైపు చూస్తావు, కుటుంబాన్ని విడిచిపెట్టి బట్టల వైపు చూస్తావు. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో కూడా మనకు ఒక జ్ఞానం లేదు, ఒక బుద్ధి లేదు, వివేకం కూడా లేదండి. కాబట్టి ఎందుకు రోజు వాక్యం వినాలి? ఎందుకు రోజు ప్రార్థన చేయాలి? ఎందుకు రోజు నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి? అర్థం చేసుకోవడానికి. నీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాలు దేవుడు చూపిస్తాడు. అమ్మా ఇది మార్చుకో, ఇది నీ మంచికే అంటాడు. మార్చుకోవాలి. బాధపడద్దు. బాధపడితే ఇంకా అయిపోయినట్టు, ఇంకా మన జీవితం పులి స్టాప్ పడ్డట్టే అండి. దేనికి? ఆధ్యాత్మికమైన జీవితానికి. ఇదిగో ముందుకు వెళ్తున్నట్టే మనం అందరం. దేనికి? భౌతికపరమైన జీవితానికి. డాంబికత్వం ఇంకా ఆగిపోదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, జనుల ముందు నేను నటన చేయవలదు, నీ మాటలను అదుపులో ఉంచుకొనుము. అదుపులో ఉంచుకో. భర్త బయటికి వెళ్తే భలే మాట్లాడతావు భర్త గురించి. భర్త ఎదురుగా వస్తే భర్తతో మాట్లాడడానికి ఏమైందమ్మా నీకు నాకు? అత్తమామ గురించి 100 మాట్లాడతావు బయట వ్యక్తులతో. కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరగా ఉన్నప్పుడు అత్తమామతోటే మాట్లాడం మనం అందరం. ఇది నటన. అహంకారముతో విర్రవీగదవేని కూలిపోయేదవు, నగుబాట్లు కూడా తెచ్చుకొందువు. నేను అలా కాదు, నేను ఇలా కాదు, ఎవరని చెప్తుంది ఇవన్నీ అబద్ధపు మాటలు. అహంకారము, గర్వము తీసుకోలేము. లూసిఫర్ ఆ రోజు పరలోక రాజ్యం నుండి గెంటి వేయబడ్డాడు. ఈ యొక్క పాతాళ లోకాన్ని ఈ యొక్క భూలోకానికి అధిపతిగా ఈ లోకాన్ని వెళ్తున్నాడు కదా, భూలోకాన్ని. అంటే దానికి అర్థం ఏంటి? గర్వము, అహంకారము. నువ్వేంటి నాకు చెప్పేది అన్నాడు దేవుణ్ణి. పడిపోయాడు. దేవుడు అంటున్నాడు, అహంకారంతో విర్రవేగదవేని. సాతాను కూలిపోయాడు, నువ్వు నేను కూడా కూలిపోతావు. కూలిపోకుండా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నీ రహస్యములను వెల్లడి చేసి భక్త సమాజమున ముందట నీకు తలవంపులు తెచ్చును. ఒకవేళ నువ్వు నేను దేవుడి ముందు, అయ్యా నేను కపటము కలిగిన స్త్రీని, నాటకం చేస్తున్నాను, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, పాపముందయ్యా, ఘోర పాపినయ్యా, పౌలు గారి కంటే ఘోరమైన పాపిని తండ్రి అని ఒప్పుకుంటే నిలబెడతాడు దేవుడు. భక్త సమాజం ఉంది, ప్రపంచం ముందు నిలబెడతాను నేను, నన్ను గొప్ప బిడ్డగా. కానీ దేవుడి దగ్గర ఒప్పుకోగలేకపోతే అందరి ముందు నవ్వుల పాలవుతామండి. దేవుడు కంచె తీసేస్తాడు, ఆ యొక్క గొప్ప అగ్ని కంచె, ప్రొటెక్షన్ కవచం అనేది తీసేస్తాడు. సాతానికి అప్పచెప్తే నువ్వు నేను బ్రతకలేవు. మంచిగానే ఉండాలి. మంచిని నువ్వు నేను ఆపేస్తే చెడు వచ్చి చేరుతుంది. అదేవిధంగా దేవుని నువ్వు దూరం పెడితే దూషణకరమైన సాతాను వచ్చి, దెయ్యం వచ్చి నీలో నాలో నివసిస్తాడు. దెయ్యానికి దాసోహం అవుతావా, దేవుడికి దాసోహం అవుతావా? ప్రియమైన బిడ్డ, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు చెప్తున్నాడు,
దైవభీతి లేనందున నీ హృదయము కపటంతో నిండెను. ఎందుకు వస్తుంది మరి ఈ కపటపు ఆలోచనలు? నా భర్త ఇంటికి రాగానే కోపం లేదు నాకు ఆయన మీద, కానీ కోపం చూపించాలి. బాధ లేదు నాకేది కూడా. అత్తా మామయ్య నన్ను ఇలా అన్నారు, నువ్వేమి అనవా అని అనాలి. కపటము, నాటకము. నువ్వు సాకులు వెతుక్కొని కూర్చుంటున్నావు. భర్త ఇంటికి వచ్చే సమయానికి, బిడ్డలు ఇంటికి వచ్చే సమయానికి, భర్త ఇంటికి వచ్చే సమయానికి, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సమయానికి, పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళందరూ నిన్ను చూసి జాలి పడాలనుకుంటున్నావు. జాలంటే సింపతి. ఇప్పుడు నేను ఉన్నాను, అక్క నా కోసం ప్రే చేయండి అక్క, గ్రూప్లో అడిగాను. నన్నే చూసుకున్నాను, ఎగ్జాంపుల్ ఎన్నో ప్రాబ్లం, తిట్టుకున్నా పర్లేదు. నాకు గొంతు నొప్పి ఉందక్క, నా కోసం ప్రే చేయండి, చాలా నొప్పి ఉందక్క, హీల్ అవుతుంలేదక్క అని నేను ఊరికే నాకు 7-8 రోజుల నుంచి ఉంది గొంతు నొప్పి. నేను చెప్పట్లేను, బట్ ఎవరో ఒకరికి ఇద్దరుగా చెప్తాను అక్క వాళ్ళకి. రోజు నేను గ్రూప్లో చెప్పాను. అంటే ఏంటి, ప్రార్థన నుంచి తప్పుకోవడానికి ఒక ఉదాహరణ అయి ఉండొచ్చు, మీ అందరి ముందు జాలి కోసం అయి ఉండొచ్చు. అమ్మో జోష్నకి గొంతు నొప్పున్నా ప్రార్థనలో జాయిన్ అవుతుంది అనే ప్రైడ్, గర్వము, అహంకారముతో జోష్న విర్రవీగుతూ అంటూ ఉంది, వీరందరూ నన్ను మెచ్చుకోవాలి కాబట్టి నాకు గొంతు నొప్పింది, మీరందరూ నా కోసం ప్రార్థించండి, అయినా కూడా మీకోసం జాయిన్ అవుతున్నాను. ఎవరికి కావాలి నీ మెప్పు, ఎవరికి కావాలి నీ గొప్ప? దేవుడి ముందా నీ నా ఆలోచన, నీ నా వేషాలు? దేవుడు అంటున్నాడు, దైవ భీతి లేనందున నీ హృదయము కపటముతో నిండెను. కపటం అంటే అండి హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. కపటాత్ముడు అంటే ఎవరండి? సాతాను, దూషణకర్త, సాతాను. ఆ యొక్క ఇంకా ఎన్ని చాలా పేర్లు ఉన్నాయి. మోసగాడు, 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 దొంగవాడు, దొంగవాడు, దొంగవాడు. నిన్ను నన్ను దొంగలించుటకే ఈ లోకానికి వచ్చినాడు. నీ యొక్క శాంతిని, నా యొక్క శాంతిని, శాంతి సమాధానాలను దొంగలించడానికే నిన్ను నన్ను మెస్మరైజ్ చేస్తున్నాడు, టాక్టిక్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే టక్కరి జిత్తుల మారిది అని ఆదికాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. సాతాను చూసి, పాముని చూసి, నీలో నాలో ఒకవేళ ఆనాడు పాములో చేరింది లూసిఫర్ సైన్యము, ఈనాడు నాలో నీలో ఒకవేళ కపటం ఉంది అంటే నీలో నాలో దూరుతుంది కూడా సాతానే. అయితే ఎవరు మనం? కపట భక్తులము. దైవభీతి లేనందున నీ హృదయము కపటముతో నిండెను. మామూలుగా మొదట్లో ప్రేయర్లో చిన్న చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు, ఏంటి ఈ బాధలు ఏంటయ్యా, ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ కన్నీళ్ళు ఏంటయ్యా అని అడుగుతుంటే, మార్చుకో, నిన్ను నీవు మార్చుకో అన్నాడు. ఏం మార్చుకోవాలి తండ్రి? ఏముంది నాలో మార్చుకోవడానికి? చూడండి ఆలోచనలు, మన ఆలోచన ఎలా ఉంటుంది. ఏముంది నాలో మార్చుకోవడానికి? వాక్యం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప, నా అంధకారము వెలుగు అయిన వాక్యాన్ని పట్టుకుంటే తప్ప నాలో ఉన్న బంధకాలు, అంధకారము, పాపము, దూషణకరపు మాటలు, సాతాను శక్తులు, కామపు ఆలోచనలు, కపటము, నాటకము, దైవభీతి లేని తత్వము, ఇవన్నీ కూడా బయటపడేసింది ఎవరో మూడో వ్యక్తి కాదండి, దేవుడే. ఒకే వ్యక్తి, మన తండ్రే, వాక్యము, యేసయ్య. కాబట్టి ఎందుకు వాక్యం చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సమయంలో కొంతమంది అంటున్నారు కదండి, చదువు రావట్లేదండి నాకు, వాక్యం చదువుతామండి అంటే. చాలామంది, మీ అందరికీ తెలుసు, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా మామయ్య, మా కుటుంబ సభ్యులందరి కోసం మీరు ప్రే చేస్తారు. నిజంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిగాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు. ఎందుకంటే మా అమ్మ చదవడం స్టార్ట్ చేసింది బైబిల్. మా అమ్మకి చదువు రాదు, మీరు నమ్మని నమ్మకపోండి, నేనేం చేయలేను, దేవుడు చూస్తున్నాడు. మా అమ్మకి చదువు రాదు. మా తాత అమ్మడి తిరిగిందండి. మా తాత ఆ యొక్క గుడిలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, చేస్తారు కదండి పరిచయం చేస్తున్నప్పుడు, ఇల్లు గుడి సదరడం, ఇవన్నీ బెల్లు కొట్టడం, గుడి దగ్గర తలుపుల దగ్గర ఉండడం, ఇవన్నీ చేస్తుండేవాడు. మా తాతతో పాటు మా అమ్మ కూడా ఎప్పుడు మా తాత చుట్టే తిరిగేది, కానీ ఎప్పుడు దేవుడి సన్నిధికి అంతగా వెళ్ళేది కాదు. ఎప్పుడూ స్కూల్కి డుమ్మా కొడుతూ ఉండేది. అసలు చదవడమే ఇంట్రెస్ట్ లేదు, చదవలేదు. మా నాన్న 5వ క్లాసు 6వ క్లాసు చదువుకున్నాడు. అయితే మొన్న వెళ్ళిన తర్వాత, మా అమ్మ దగ్గరికి మొన్న వెళ్ళాను కదా 3 months తర్వాత, అమ్మ మరి మెల్లగానే నేను ఇదే అడిగాను, అమ్మ ప్రే పట్టుకున్నాను ఇలా, అమ్మ బాగున్నా అంటే బాగున్నాను, ప్రే చేసుకుంటున్నావు అమ్మ, పరిశుద్ధమని చెప్పమని ఎక్కడ పెట్టామంటే, చూపిస్తా రా బిడ్డ అని బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పరిశుద్ధమైన గ్రంథం పెద్దది చినిగిపోయింది ముందు వెనక, అది మా అక్క దగ్గర ఉంది. ఆ బైబిల్, పెద్ద బైబిల్, పాత బైబిల్, అది తెచ్చి పెట్టుకొని, బైబిల్ వాక్యం ఎప్పుడు కూడా అలా ఇంట్లో పెట్టకూడదు అంట అమ్మ, మూసిపెట్టి పెట్టకూడదు అంట కదా, నువ్వు చెప్పావు కదా ఒకసారి, అందుకే తెచ్చుకొని ఇగో జపమాల ఇక్కడ మధ్యలో పెట్టుకొని, ఆ మధ్యలో మరియతల్లి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల కార్డు పెట్టి, దాని మీద జపమాల పెట్టి, అది ఓపెన్ చేసి ఎక్కడైతే ఆ రోజు చదివిందో 1 లైన్ అక్కడ ఆపేసి పడుకునేది. మళ్ళీ పొద్దున్న లేవగానే రక్త కన్నీటి జపమాల, రోజు 5 గంటలకి పొద్దున.
ఇప్పుడు కూడా మా అమ్మకి 64 ఏండ్లు. 64 ఏండ్లకి మా అమ్మ రోజు పొద్దున్నేసి హైదరాబాద్ వస్తుంది పూలు కొనడానికి. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి అమ్మ నాన్న అలాంటి దుస్థితిలో ఉన్నారు అని. కాబట్టి మా అమ్మ 64 ఏండ్లు రోజు ఇక్కడికి వస్తుంది హైదరాబాద్కి. వచ్చి బస్సులలో అండి మూటలు తల మీద పెట్టుకొని పూలు తీసుకెళ్తుంది. నేను పుట్టినప్పుడు మా అమ్మ గతి అదే, మా అమ్మ స్థితి అదే. నేను పుట్టి పెద్ద ఈ 30 ఏళ్ళకి రాబోతూ ఉన్నాను, ఇప్పుడు కూడా అదే స్థితి. కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుణ్ణి తెలుసుకోవాలి, విడిచిపెట్టుకోవాలని. దేవుడు అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి, దేవుడు అంటే తెలియాలి. లిటరల్లీ మీరు నమ్ముతారా అండి, మనసు నుంచి మాటలు వస్తూ ఉంటాయి, దేవుడు చెప్తూ ఉంటాడు, ఇది నా మహిమార్థమే బిడ్డ, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఇచ్చేకాడికి నువ్వు చేయి, నువ్వు ఇచ్చేకాడికి నువ్వు డబ్బులు ఇవ్వు. అలా అని వాళ్ళు ఊరికే కూర్చొని తిని తాగుతూ తందనాలు ఆడుతూ ఉండద్దు. చెయ్యాలి, కష్టం చేయాలి. బ్రతికి ఉన్న రోజులు కష్టం చేయాలి. ఈ శరీరాన్ని ధరించిన రోజులు భర్త కోసం చేయాలి, భార్య కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి. నువ్వు నేను ఒకవేళ ఖాళీగుండి దేవుడి పరిచర్య చేస్తున్నట్లయితే చచ్చిపోయేంత వరకు మన ఈ శరీరము ఇదిగో బలహీన పడేంత వరకు మనం చేయాలి. అలసిపోవద్దు, పరిచర్యలో అలసిపోద్దండి. ఒకవేళ మనలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, 2 లక్షలు కూడా నువ్వు సంపాదించుండొచ్చు. ఒకవేళ నువ్వు జాబ్ చేయకుండా ఇంట్లో ఉండొచ్చు, ఇంటర్సెషన్ ప్రేయర్ చేయి, దేవుడి పరిచర్య చేయి, దేవుడు నీకు నాకు ఏ బాధ్యత ఇచ్చాడో అది చేయి. అందులో అలసిపోకు ప్రియమైన బిడ్డ. సత్కార్యములు చేయుట యందు మీరు అలసిపోరాదు. అలసిపోకూడదు, అసలు అలసిపోకూడదు. అలసిపోతే దేవుడు బాధపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. మా అమ్మ బుట్టలు మోయడానికి పూలు తీసుకెళ్ళడానికి మా అమ్మ అలసిపోవట్లేదు, 64 ఏళ్ళకి వచ్చింది. ఆ అమ్మలో సగం ఏజ్ కూడా నాకు లేదు, నేను ఎందుకు అలసిపోవాలి? అలసిపోకూడదు. దేవుడు అది చెప్తున్నాడు అంటే మనందరికీ. కాబట్టి ఈరోజు 2 మాటలు దేవుడు చెప్పాడు మనకి. మొదటిది కపటము, నాటకము. చూడండి, నటన ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చివరిలో. సిరాపుత్రుడైన యేసు జ్ఞానం 1వ అధ్యాయము 28వ వచనంలో, ఇదిగో 29వ వచనంలో, నీవు జనుల ముందు నటన చేయవలదు, హృదయములో కపటం ఉంటుంది, ఆ క్రియ బయటికి వస్తే నాటకం అవుతుంది. అంటే అర్థమైందండి. ఇప్పుడు మన హృదయంలో నేను ఇలా చెయ్యాలి అని మనం అనుకున్నాం. నా భర్త రాకముందు నేను ఇలా అనుకున్నాను, నా భర్త రాగానే నేను బాగాలేను, నా భర్త నా ముఖం చూసి ఎందుకు బాగాలేవమ్మా చిట్టి తల్లి, బుజ్జి, కన్న, పాప, బంగారం అని అడగాలి అనే ఆలోచన ఉంది చూసారు. అది హృదయములో స్టార్ట్ అయిన కపటం. ఇప్పుడు అతను రాగానే, ఆఫీస్ నుంచి రాగానే ఎలా ఉన్నావని నువ్వు అడగవు, కానీ ఆయన నేను తిరిగి అడగాలి అని ఆలోచిస్తున్నావు. అది నువ్వు క్రియారూపకంలో తన ముందు అది ప్లేట్లో పెట్టినట్టు పెట్టావు. అది నాటకం. నువ్వు క్రియారూపకంలో చూపించాల్సింది క్రీస్తుని, కపటాన్ని కాదు. దాని పేరే నాటకం. కాబట్టి ఇది ఆపేయమంటున్నాడండి దేవుడు. ఎందుకు మన నోరులు ఆగట్లేవు అంటే ఇదే కారణం అని చెప్తున్నాడు. మరి దేని నుంచి దేనికి సంబంధమో నాకైతే తెలియదు, దేవుడికే తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదని. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చూపించాడు వాక్యం, నేను ఇదే చెప్పాను. కాబట్టి అయా నాతో సహా మా అందరిలో కపటం ఉంది, నాటకం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, విర్రవీగుతున్నాం. అవును తండ్రి, కానీ దానికంతా కారణం నువ్విచ్చిన ఈ జీవితమే. ఈ జీవితాన్ని తిరిగి మీకు అప్పచెప్పకపోవడమే దానికి కారణం. ఈ జీవితాన్ని తిరిగి నీ దగ్గర నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర పెట్టకపోవడమే దానికి కారణం. మమ్మల్ని మేము చూసుకొని ఈరోజు నేను ప్రార్థిస్తే ఫలితం వచ్చింది, అయితే నా వల్లే వచ్చింది, ఇది గర్వము, నా దేవుడి వల్ల వచ్చింది, ఇది గొప్పతనం. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత తండ్రి, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తే మాకు ఇవ్వాల్సింది తప్పకుండా మాకు ఇస్తావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి పేరు పేరున మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇంటర్సెషన్ చేయబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించినైనా విజ్ఞాపన కర్తలుగా బిడ్డను లేవనెత్తున తండ్రి. బిడ్డలు 2 నిమిషాలు ప్రార్థించినా మాలో ఉన్న లోపాలను సరిచేయన తండ్రి, మా ప్రార్థన వినపల ద్వారా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంకోటి దేవుడు గుర్తిస్తున్నాడు. అదేంటంటే 51వ కీర్తన మనం 15వ వచనంలో నోరు విప్పి ఆయన స్తుతులను ఉగ్గడించదము అని అన్నాం కదండి. ఎస్, అయితే ఇంకొక గొప్ప వచనం కూడా దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు గుర్తు చేస్తాడు. యెషయా గ్రంథము 53 అనుకుంటానండి, ఒకసారి చూడండి. 53వ అధ్యాయము 7వ వచనము, దౌర్జన్యమునకు గురైనను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. చూడండి, యేసుప్రభుల వారి గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. దౌర్జన్యమునకు అంటే తప్పు లేదు, పాపము లేదు, ఏ కిరాతకము యేసయ్య చేయలేదు, కానీ దౌర్జన్యముగా
తీసుకువెళ్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, ఇదిగో ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నాడు, వస్త్రాన్ని ఒలుస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు యేసయ్య. నేను పల్లెత్తు మాట కాదండి, అయ్యో నేను నా భార్యని ఎందుకు పలకరించాను అని మన భర్త బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు, సారీ అండి తప్పు లాంగ్వేజ్, బట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆమె నోరులో నోరు పెట్టకపోయినా బాగుండేది. ఈ శాపపు మాటలు, పాపపు మాటలు, బిడ్డని తిట్టే మాటలు, ఎందుకు ఇవన్నీ? నేను కొంతమంది దగ్గర విన్నానండి ఈ వర్డ్, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే. మీకు ఆల్రెడీ చెప్పాను ఆమె నోరులో నోరు పెట్టొద్దని, ఎందుకు మాట్లాడారు వెళ్ళి అని. సొంత దగ్గరలే బంధువులే అన్నారు ఈ మాట. బుద్ధొచ్చింది, నాకు బుద్ధొచ్చి ఆపేశాను. మాట్లాడడం కాదు, ప్రార్థన చేయడం కాదండి, వారికి విరుద్ధంగా మాట్లాడడం మానేసి వారి కోసం ప్రార్థించడం మొదలుపెట్టాం. ఎన్నో గొప్ప అద్భుతాల కార్యాలు వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ దేవుడే మాట్లాడట్లేడే, దౌర్జన్యం చేస్తున్నప్పటికీ, మదర్ తెరిసా మీద ఊంచినప్పటికీ, చేతిలో ఊము వేసినప్పటికీ, మదర్ తెరిసా చేతిలో పల్లెత్తు మాట కూడా మదర్ తెరిసమ్మ గారు మాట్లాడలేదే. అమ్మ మరియ తల్లి కళ్ళ ముందు ఇదిగో ఆ యూదులందరూ తీసుకువెళ్ళి యేసయ్యని స్లీవ వేస్తుంటే అమ్మ మరియ తల్లి వెళ్ళి, నా కొడుకుని విడిపించండి దీని దగ్గర నుంచి, ఈ యొక్క మరణపు సంఖ్యల నుండి అని మరియ తల్లి అడగలేదే. అంగీకరించింది, దేవుడి చిత్తానికి లోబడింది. పీటర్ అన్నాడు, అయ్యా ఇది నీకు జరగకుండా ఉండునుగాక, హింస వచ్చే సమయానికి. ఇదిగో యేసయ్య అంటున్నాడు, ఇదిగో సాతాను వెనక్కి వెళ్ళు, దేవుడి చిత్తాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నావు. దేవుడి చిత్తాన్ని ఆపడానికి చూస్తే సాతాను అన్నప్పుడు, మరి నువ్వు నేను దేవుడి చిత్తము అడగకుండా చేసే పనులను సాతాను క్రియలు అనకపోతే ఏమందాం? మరి దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దౌర్జన్యంకు గురైన దేవుని గుర్తుపెట్టుకోమ్మా. నిన్నటి రోజున ఫాతిమా రెడ్డి అన్నయ్య కాలు కడగడం గురించి చెప్పారంట కదా. ఎస్, సో వినయము, విధేయత, ఆ యొక్క తగ్గింపు తత్వము, దేవుల్లో ఉన్న గొప్ప గుణాల గురించి మాట్లాడి ఉండొచ్చు అన్నయ్య కదా. సో మరి మనందరము ఏం నేర్చుకుంటున్నాం? మన అందరి దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలంటే, చివరి వాక్యం చెప్తా అండి. నేను ఈరోజు చదివాను ఎక్కడ అంటే, ఎస్, సిరాపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనము. విశ్వసనీయత, వినయము ప్రభువు మెచ్చడి గుణములు. విశ్వసనీయత, విశ్వాసము, వినయం కలిగిన బిడ్డలాగా జీవించడము దేవుడికి ఇష్టమైన గుణగణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్. మన మరియతల్ని అడుగుతాం, అమ్మ నీ వల్ల వినయం కలిగి ఉండే కృపణ దాయిచ్చేయండి తల్లి. అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతుంటాం. యేసయ్య ఏ విధంగా అయితే బలి అవుతున్నప్పటికీ వినయం కలిగి మొత్తం తగ్గించుకొని జీవించాడు. నేను ఒక్క ప్రార్థన చేస్తే పరలోకమందున నా తండ్రి ఒక్క దూతకి ఆజ్ఞాపిస్తే 1,75,000 మందికి, ఎస్ అనుకుంటాను, 1,75,000 మందిని చంపే శక్తి ఒక్క దూతకుంటే, మరి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆనాడు కోట్ల మంది దేవదూతలు దిగొచ్చేవారే. కానీ దేవుడు ఆజ్ఞాపించలేదే. దేవుడి చిత్తం అది కాదు. నా జీవితంలో దేవుడి చిత్తము ఏదో కాదు, అందుకే దేవుడు ఇవ్వట్లేడు. పొందుకోవాలంటే మేబీ మనం ప్రార్థన ఎక్కువన్నా చేయలేకపోతున్నామేమో, చేయగలగాలి. దేవుడి చిత్తానికి లోబడలేకపోతున్నామేమో, వినయము, విధేయత, విశ్వసనీయత నమ్మలేకపోతున్నాము. కాబట్టి దయచేసి నమ్ముదాము, దేవుణ్ణి విశ్వసిద్దాము, వినయము కలిగి జీవిద్దాము. దేవుడి ముందు వినయము కలిగి జీవిస్తే దేవుడు తన బిడ్డల్లాగా ఇలా బ్రతకాలో మనకు నేర్పించుకుంటాడు. అంత మాత్రాన బాధలు ఉండవు కదా, కష్టాలు ఉండవు కదా, కన్నీళ్ళు ఉండవు కదా. పాస్టర్ దగ్గరికి పోయి ఒక లెటర్ తీసుకోండి. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా మీరు అనుకున్నా నో ప్రాబ్లం. నాకు ఒక లెటర్ తీసుకెళ్ళండి. డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్ళే వాళ్ళకి, కథోలిక శ్రీ సభకి కాకుండా డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నానండి. నేను బాధపడాల్సిన అవసరం లేదు, వెళ్ళే వాళ్ళైతే బాధపడండి. కథోలిక శ్రీ సభకి కాకుండా పాస్టరయ్య ఎక్కడికి వెళ్తున్నారు కదా మీరు, అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళ దగ్గరికి లెటర్ తీసుకెళ్ళి లెటర్ మీద కొన్ని వర్డ్స్ రాయండి. ఈ అద్భుతము ఈ సంవత్సరము ఈ డేట్ నా జరుగుతుందా పాస్టరయ్య చెప్పని అడగండి. చెప్పలేడు, పాస్టరమ్మ కూడా చెప్పదు. ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాలి, దేవుడు మాత్రమే చెప్పాలి. ఏ జోషం కూడా చెప్పలేదు. కాబట్టి దేవుడు అన్నాడు, రెండో రాకడ ఎప్పుడు వస్తుందో ఇదిగో సూచనలు మాత్రమే అన్నాడు. ఎవరూ కూడా చెప్పలేరు, కానీ కొన్ని గుర్తులు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అవునా కదా? ఎస్, బైబిల్లో దేవుడే అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా దేవదూతలకి కాదు, నాకు కాదు, పరలోకమందున నా తండ్రికే ఆ రాకడ తెలుసు, ఆ యొక్క రెండో మరణం తెలుసు, ఆ యొక్క తుది గడియలు తెలుసు అనేసి ఒక వాక్యం దగ్గర ఉంది కదండి. ఎస్, కొన్ని గుర్తుల ద్వారా మనం మాట్లాడుతున్నాం, తప్పులేదు. కానీ దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు ఆ మాట.
దేవుడే కొన్ని మన యొక్క జీవితంలో నిర్ణయించాడు. మనుషుల్ని వైపు చూడడం మానేయాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనము. మనుష్యుడిపై మానవుడిపై ఆధారపడివాడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి విడనాడి మనుష్యుడిపై ఆధారపడితే శాపగ్రస్తుడు, దేవుడిపై ఆధారపడితే ధన్యుడు. అలాని ప్రార్థన వినపాలి చెప్పొద్దు అన్నట్లేండి, అందరం చెప్పాలి. కానీ కావాల్సింది ఫోకస్ మొత్తం, నా ఆలోచన మొత్తం దేవుడే నిండాలి. ఏ వ్యక్తికి చోటు ఇవ్వకూడదు. నీ భర్తైనా దాని తర్వాతే, బిడ్డలైనా దాని తర్వాతే, అమ్మనైనా దాని తర్వాతే, అక్క బావైనా దాని తర్వాతే, అన్నయ్య వదినైనా దాని తర్వాతే, అత్త మావైన తర్వాత, దేవుడి చిత్తం తర్వాతే. ఎందుకంటే దేవుడి చిత్తము, దేవుడి ప్రేమ నీకు నాకు లేకపోతే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమించమ్మా అని చెప్పిన మాట నీకు నాకు వినబడదు, ప్రేమించలేం. ఒకవేళ ప్రేమిస్తున్నావు అని అంటే గనక అది తప్పు, నిజం కాదు, అది నాటకం, కపట ప్రేమ. దేవుడు చెప్తూ ఉన్నాడు. అయ్యా ఇంకా 15 నిమిషాలు ఉంది, దయచేసి ఉండండి అందరూ. అయా బిడ్డలు ఇంటర్సెషన్ ప్రార్థన చేయబోతూ ఉండగా బిడ్డని దీవించి నోరుని బూరగా వాడుకోమని, అయా నా నాలుకను కూడా దీవించు, నా యొక్క ఆలోచనలు కూడా దీవించు. ఏం చెప్పాలనుకున్నావు తండ్రి, నీ మహిమార్థమే నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని కూడా మాకు దయచేయమని. ఆనందించలేకపోతున్నాము, కపటం ఉంది అయా, గర్విస్తూ ఉన్నాము, అందుకే మేము శాంతి సమాధానంతో మేము జీవించలేకపోతున్నాము. రైట్ సైడ్కి తిరిగితే నవ్వొస్తుంది, లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇదిగో మళ్ళీ ముఖం మొత్తం మాడిపోతుంది నాయన. దానికి అర్థం ఒక్కటే, నీ వెలుగు మా పైన ఇంకా ఉదయించలేదని అర్థము, నీ యొక్క తేజస్సు ఇంకా మేము చూడలేదని అర్థము, నీ సన్నిధిని మేము ఇంకా పొందుకోలేదని అర్థము. పొందుకుంటున్నాము అని అనుకుంటున్నాము. అలా కాకుండా నీ చిత్తానుసారంగా దీవించుటకు, నీ చిత్తాన్ని మాత్రమే అడుగుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని ఇప్పుడు ఆంటీ చెప్పిన పేరు నా తండ్రి షన్వితాని నీకు సమర్పిస్తూ, అయా రాణి ఆంటీ చెప్పిన ఆ బిడ్డను, చిన్నారి బిడ్డను, తన మనమరాలను మీకు సమర్పిస్తూ, బిడ్డకి నా తండ్రి అయ్యా నువ్వు అని ఉన్నావు, నీ దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు అయ్యా. అదేవిధంగా నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అని ఉన్నావు. స్వస్థత, విడుదల యేసు సర్వ శక్తివంతమైన నామములో యెషయా గ్రంథము 53:5 వచనం ప్రకారము ఆ బిడ్డ పైన మీ రక్షణపు హస్తాన్ని చాచిన తండ్రి, మీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డపై మోపి ముట్టి నా తండ్రి మీ రక్తముతో కడిగిన తండ్రి, ఆ బిడ్డను శుద్ధీకరించిన తండ్రి అయ్యా స్వస్థత, విడుదల దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.